ఇచ్చాపూర్లో ఒక సమస్య ఉండేది. రోజు చచ్చిపోతున్నారు అన్నది పేపర్లో వచ్చేవి. ఆ కథలు బొమ్మలు అన్నీ రాష్ట్రం అంతా అందరూ ఉపయోగించుకున్నారు. విజిట్స్కి ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు, సినిమా నోట్లు అందరూ వచ్చారు, వేరు వేరు పార్టీలందరూ తిరిగేవారు. మరి అధికారం 5 సంవత్సరాలు ఉంది, ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వయంగా ఇచ్చాపూర్లు చూశాడు గనక కిడ్నీ బాధితులందరి కోసం ఏంటి కారణం అన్న చూస్తే నీరు, గ్రౌండ్ వాటర్ తాగితే లాభం లేదు, రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళందరూ చెప్పారు. అందుకోసం హీరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి 700 కోట్ల రూపాయల డబ్బిచ్చి ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఊరికి ఇంటికి నీరు తీసుకెళ్లి శాశ్వతంగా ఆ కిడ్నీ రోగాలు అనేవి లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేయగలరు ఇది? ఏనాడైనా ఇలాగ ఆలోచించారా ఎవరైనా? నెంబర్ 1, ఇప్పటికే కిడ్నీతో దెబ్బతిన్న వాళ్ళకి ఏం చేయాలి? ఒక 15,000 రూపాయలు ఎవ్రీ మంత్లకి ఇచ్చి భోజనానికి ఇబ్బంది లేకుండా వాడిని కుటుంబ సభ్యులు వదిలేయకుండా చూసే పని చేయించారు. అక్కడే మన డాక్టర్ కాన్ఫరెన్స్ పలాసలో 100 కోట్లతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికోసమని పెట్టి రేపమొప్ప నిర్మాణం అయిపోతుంది. మార్చిలోనో ఏప్రిల్లోనో డాక్టర్ ఇనాగరేట్ చేస్తామంటున్నారు. ఏం జరగలేదంటారు. నువ్వు ఇప్పుడు ఇంచుమించుగా మొన్న 5 సంవత్సరాలతోటి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఉమ్మడి రాష్ట్రంలో దీంట్లో 15 సంవత్సరాలు. ఒక్కటి చెప్పు నువ్వు, ఈ 15 సంవత్సరాల్లో ఇన్ని ఓట్లేసి అధికారం ఇచ్చినటువంటి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి జిల్లాకి ఈ పని గొప్పది నేను చేశానని ఈ 15 సంవత్సరాల్లో చెప్పు, ఒప్పుకుంటాను. మనందరికీ ప్రాణాధారం అయినటువంటి వంశధార ఆనాడు ఈయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి శాంక్షన్ ఇస్తే తర్వాత 5 సంవత్సరాల్లో అది పూర్తి కాకపోతే ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సమస్య మరి పరిష్కారం అవడం లేదు, కోర్టులో వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయనే స్వయంగా ఒరిస్సా వెళ్ళాడు. నువ్వు 15 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడానికి చంద్రబాబు వెళ్ళాడా? ఎవరిది చిత్తశుద్ధి? ఎవరిది ఈ జిల్లా పట్ల, రైతాంగం పట్ల, ఈ పేదరికం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవరిది? ఒరిస్సా నుంచి వచ్చారు. వచ్చినాక ఇంకా ఆలస్యం అవుతుంది, రిజర్వాయర్ తయారైపోయింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టేసాము, ప్యాకేజెస్ అన్నీ కంప్లీట్ అయినాయి, ఇంకా అది నింపడానికి వీలు పడడం లేదు, ఒరిస్సా తగాయిదా అన్నీ పూర్తయినప్పటికి మరొక 2-3 సంవత్సరాలు అవుతుందని అంటే చెప్తే ఆయన లాస్ట్ టైము నేను అసెంబ్లీ జరిగినప్పుడు ఒక పేపర్ ఇస్తే దీనికి మార్గం ఉందంటే ఏం మార్గం అని అంటే, గొట్టా దగ్గరే మీరు లిఫ్ట్ పెట్టించేయండి, మాకు 6 మాసాల్లోనే రిజర్వాయర్ నిండిపోతుంది, శ్రీకాకుళంలో అన్ని ప్రాంతాలకు వేసవిలో నీరు వచ్చేస్తానంటే మరుసటి రోజు మీటింగ్ పెట్టి దగ్గర 180 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్కి ఇచ్చి ఇవాళ టెండర్స్ పిలుస్తున్నాం, రేపో మాపో అది మరొక 6 మాసాల్లో అది పూర్తయిపోతుంది. అది పూర్తయితే రిజర్వాయర్ 19 టీఎంసీ నింపి శ్రీకాకుళం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో మే 15వ తేదీని కూడా, అంటే పిట్టలు ఎండకు పటాపటా చచ్చిపోయినటువంటి సమయంలో చల్లటి నీరుని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఈ జిల్లాలో తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు మనం చేస్తుంది. ఎవరిది చిత్తశుద్ధి? ఎవరిది ఈ జిల్లా పట్ల, రైతాంగం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు చెప్పండి. వారి తండ్రి ఉంటే యూనివర్సిటీ పెట్టారు, ఆ తండ్రి ఉంటే మెడికల్ కాలేజ్ పెట్టాడు, ఈ ప్రాజెక్టులు ఇచ్చాడు. టెక్కల దగ్గర వదిలేసినటువంటి ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు ఒక్క పైసా పెట్టకపోతే మొన్న 850 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత ఏంటి? ఏ పేదవాడి తాలుగా జీవనం దెబ్బతినకుండా, అందరికీ అవినీతి లేకుండా వారి జీవనం స్మూత్గా సాగిస్తూనే ఈ అభివృద్ధి అంతా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి చెప్తారు, ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో రాస్తారు ఏంటంటే ఒక బొక్క చూపించడం, ఈ రోడ్డు బొక్క అయిపోయిందని చెప్పడం. ఎప్పుడైపోయింది బొక్క? ఎప్పుడు వచ్చినాం మనం? 3.5 సంవత్సరాలు అయింది మనం వచ్చి. నువ్వు సరైన రోడ్డు నువ్వు వేసుంటే, సరైన రోడ్డు కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వేసుంటే 3.5 సంవత్సరాలకు ఎందుకు బొక్క అయిపోయింది? మరి మేము వచ్చింది ఇప్పుడే కదా. బొక్క అయిపోయిందంటే రాష్ట్రం అంతా పాడైపోయింది.
బికాస్ ఇదంతా గమ్మత్తు, ఇదంతా నచ్చ చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అభివృద్ధి లేదు, అంత పాడైపోయింది. ఏ విషయంలో పాడైపోయిందో చెప్పు. 1,73,000 కోట్ల రూపాయల డబ్బుని కడతా 3.5 సంవత్సరాల్లో మీ అందరూ హాయిగా ఉండడానికి అకౌంట్లో వేస్తున్నారే, ఒక్క నయా పైసా ఒక అధికారి లంచం అడిగాడనో, ఒక కార్యకర్త నాకు అడిగాడనో చెప్పగలరా? ఇది కదా మార్పు. నేను అడుగుతున్నాను మీ అందరికీ. ఇప్పుడు ఇక్కడ ఒక 20,000 మంది ఉన్నారు, అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా? లేదు. ఇది మార్పు కదా, గొప్ప మార్పు ఇది. ఒకనాడు ఒక ప్రధానమంత్రి చెప్పాడు, ఈ దేశంలో కేంద్రం నుంచి పంపిస్తున్నటువంటి నిధులు 90% మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి, ఇది మరి చేయలేకపోతున్నామని ఇసిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈనాడు 1,73,000 కోట్ల రూపాయలు 3.5 సంవత్సరాలుగా పంపిణీ చేస్తే ఇది దేశంకి ఆదర్శం కదా. ఇది దేశంలో ఇంకెవరూ చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. నేను ముందు చెప్పిన సర్వే కూడా అదే. మనం నెంబర్ 1 ఉన్నాం. 1-2 స్టేట్లు ఇంకా ప్రారంభించినాయి. మనం ఉపయోగించిన టెక్నాలజీ, మనం ఉపయోగించిన పద్ధతులు, మనం చేస్తున్నటువంటి పనులన్నీ తెలుసుకొని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించే స్థితికి వచ్చాం. టైం పడుతుంది. 23 అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్కి చేయాలని సర్వవిధాల అధికార యంత్రాంగం అంతా పనిచేస్తుంది, చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ అయిపోతే అదృష్టవశాత్తు మనకి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి వచ్చింది. విశాఖపట్నంకి రాజధాని వస్తే ఈయన హైదరాబాద్లో నివాసం ఉంటాడు, రాష్ట్రానికి దూరంగా ఉంటాడు. ఆ జూమ్ కెమెరాకు మాత్రం దగ్గర ఉంటాడు. ఎవరు? చంద్రబాబు. జూమ్ కెమెరాకు దగ్గర, రాష్ట్రానికి మాత్రం దూరంగా తెలంగాణలో ఉంటాడు. నువ్వు ఎందుకండి ఎక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే నీకేంటి? విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే నీకేంటి వచ్చిన ఇబ్బంది ఏంటి? 1000 సంవత్సరాలు మేము చెన్నై వెళ్ళాం, మా తాతలు మా తండ్రులు అందరూ క్యాపిటల్ అక్కడ అనుకుని 2 రోజులు ప్రయాణం చేశాం. మరో 3 సంవత్సరాలు కర్నూలు వెళ్ళాం, మా తండ్రులు తాతలు వెళ్ళారు. 75 సంవత్సరాల తండ్రులు మేము హైదరాబాద్ పరిగెట్టాము 850 కిలోమీటర్. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారి దయ వలన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ధర్మం ఏంటని ఆలోచించడం వల్ల విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, న్యాయ క్యాపిటల్ని కర్నూలులో పెట్టాలని, శాసనసభ వ్యవహారాలన్నింటినీ అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలు పెట్టాలన్నారా? ఎక్కడ పెట్టాలన్నారు? నువ్వెందుకు రాజధాని అక్కడ పెడతానంటున్నావు? నీకు మా మీద ఇష్టం లేదు, నువ్వెక్కడ ఉండవు, ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు తెలంగాణలో హైదరాబాద్లో నీ బిజినెస్ నువ్వు ఉంటావు. మాకు ఇస్తామన్న క్యాపిటల్ వద్దని చెప్పడానికి మీరు అమరావతి నుంచి కొంతమంది తీసుకుని మా చేతితోటి మా కళ్ళు పుడిపించేస్తారా?